హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్కి వచ్చేసి బీట్రూట్ కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను క్యారెట్ బీట్రూట్ మిక్స్ తీసుకున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి నేను బీట్రూట్ ఎంత కష్టమైనా పర్లేదు కట్ చేసుకున్నాను. చూడండి, చేతులు పాడైతే ఇలా అయిపోతాయి. చూడండి, మొత్తం ఘాట్లు చూడండి చేతుల మీద అన్నీ ఇలా చేతులు పాడైతే. ఇగో ఈ చేయి కూడా చూడండి, పర్లేదు. ఎలా అయినా మనం కడుపు నింపుకోవాలంటే ఖచ్చితంగా చేయాలి. ఎవరో వస్తారు ఎవరో చేస్తారని కాదు కదా, మనం ఆడపిల్లలమంటే అది ఒక మంచి లక్షణం. ఇది ఖరాబ్ అవుతుంది అది ఖరాబ్ అవుతుంది అనేసి చూడకూడదు. నేనైతే అన్ని పనులు చేస్తాను. నేను నమ్మనం పొండి తాపి బట్టి సిమెంట్ పని కూడా అది ఇది ఇంట్లో పని. ఇక అత్తగారింట్లోనైతే ఏం చేసేదంటే బండల సందులల్లో పాము వచ్చిందనేసి బండల సందులలో సిమెంట్ కలిపి కూడా పెట్టేది. అంటే అన్నీ నాకు అన్ని పనులు అనేది నేను రాకున్నా మనం చేయాలి. అది ఆడపిల్లల లక్షణం. ఇల్లును సరిదిద్దుకోవాలి. ఇది నా లక్షణం. అయితే ఏంటంటే ఎవరు చెప్పేదాన్ని అంత కాదు. కానీ నా 10 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో ఫ్రెండ్స్, అంతకుముందు అంటే అమ్మ ఉన్నది, అమ్మ కూడా ఉంది, అప్పుడు ఉంది, మ్యారేజ్ తర్వాత కూడా ఉంది. కానీ అమ్మ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు బాధ్యతలు ఇంకా ఏం తీర్చలేదు. అయినా మా అమ్మ హెల్త్ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను అసలు నాకు ఒక ఫీవర్ వచ్చినా మీరు నమ్మండి నమ్మకపోండి, నా 10 ఇయర్స్ లైఫ్లో ఇప్పుడు 11 ఇయర్స్ కావచ్చు, ఇప్పటి వరకు వండి పెట్టి చూసుకున్నాను. హెల్త్ బాగాలేక కింద పడుకుని ఒకరోజు అయితే కింద పడిపోయినా, బాత్రూంలో పడిపోయినా కానీ నేనే సెకండ్ వేవ్ కరోనా ఫ్రెండ్స్. సెకండ్ వేవ్ కరోనాలో కూడా అసలు మీరు నమ్మండి నేను ఒక్కదాన్ని అపార్ట్మెంట్లో ఉన్నాం మేము అక్కడ కిరాయికి. ఎవ్వరు అసలు ఆ టైము సెకండ్ వేవ్ భయంకరమైన కరోనా కదా. ఆఖరికి నన్ను మ్యారేజ్ చేసుకున్న ఆయన కూడా ఆయన ఏంటిదంటే హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీ రూమ్ ఇచ్చారు. ఆయన కూడా అక్కడనే ఉన్నాడు. నేను ఒక్కదాన్ని అసలు సెకండ్ వేవ్ కరోనా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. నా పరిస్థితి అయితే భయంకరం. కనీసం వండి పెట్టేవాళ్ళు, ఏడుస్తున్నా, కింద పడిపోతున్నా, ఇట్లా వామిటింగ్ చేసినా కదా భయంకరంగా. అసలు అలాంటి పరిస్థితిలో కూడా ఎట్లా అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఎవ్వరు చూడాల అట్లాంటి పరిస్థితి. కనీసం ఒక రూమ్లో ఉండి ఇట్లా కనీసం ఒక కుక్క లెక్క, ఇక కుక్క అనని గిట్లా వేసినా బాగుండే, అలా కూడా వేసిన దిక్కు లేదు ఫ్రెండ్స్. అసలు ఒక అనాథ లైఫ్, ఎంత అనాథ లైఫ్ అనుభవించిందంటే మీరు నమ్మండి. ఆడజన్మ అంటూ ఉంటే నాలాంటి ఆడజన్మ అయితే ఎవ్వరికి ఉండొద్దని అయితే భగవంతుని ఖచ్చితంగా నేను ఇదే కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ నాకు అందరు తోబుట్టులు ఉండొచ్చు, అందరు ఉన్నారు, నాకు లేరని కాదు. కాకపోతే నేనే తింటా, వండుకుంటా, చేస్తాను. నాకు ఇప్పుడు కూడా నాకు ఎవ్వరు ఇట్లా నన్ను చూసి నాకు చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. చూడండి, మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. నేను మా అందరికీ అక్కపిల్లలకు అన్నపిల్లలకు చేసిందే కానీ నాకు పిల్లలు లేరు. నా బాధ్యతలు కూడా నాకు ఇంకా ముందుకు పోలే కదా. ఎవరేం చేయాల. ఇంకా టూర్స్ వేసుకున్నా ఏదన్నా కార్స్లలో పోతారు. పోయినప్పుడు కూడా మీరు నమ్మండి అందరు ఫ్యామిలీస్ ఎక్కుతారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంచుతారు. ఒక బాధ్యత, ఇక బాధ్యతలన్నీ నా నెత్తి మీదనే. మీరు నమ్మండి వల్లగుద్ది చెప్తున్నా, ఎప్పుడు అనాథ. నాలాంటి బ్రతికైతే ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండకూడదు. ఎక్కడైనా అసలు టూర్స్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కార్లు అంతా నిండిపోయి అందరు ఎక్కుతారు. కనీసం వస్తావా అని కూడా ఎవ్వరు అన్నారు. మీరు నమ్మండి ఒక్కొక్క సమయంలోనైతే నేను ఇట్లా కారు ఎక్కితే అది ఎక్కుతా అంటే ఇన్సల్ట్ చేసి దిగిపోవాలని కూడా చూసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటివి ఫేస్ చేసిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కష్టపడాలి. మనకి ఎవ్వరు కారు. నిజంగా చెప్తున్నా, ఒక అమ్మ నాన్నలతో ఉన్న లైఫ్, అమ్మ నాన్నలు ఉన్నప్పుడే మనకు లైఫ్. తర్వాత మనది జీరో లైఫ్ అంతే. నేనైతే ఇదే చెప్పగలను. అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అత్తగారింటి కాడైతే మీరు నమ్మండి పడని కష్టం లేదు. ఇక చెప్తే ఎందుకు నాకు అందరి పరుగులు తీయడం ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పుకొని అది వాళ్ళని ఎందుకు బయట పెట్టాలి, మనది ఎందుకు బయట పడేసుకోవాలి. ప్లస్ మళ్ళీ నేను అది ఆలోచించి నేను సఫర్ అయిపోతా, ఎమోషనల్గా నేను డీల్ అయిపోతా. అందుకోసమే అసలు కుక్క కన్నా అద్మానమైన బ్రతుకు బతికినండి. నేనైతే నా సాక్ష్యం అదే. కుక్కకు పడేసిన విస్తరాకు లాంటి జీవితం బ్రతికిన నేనైతే బల్లగుద్ది అమ్మ సాక్షిగా, దైవ సాక్షిగా చెప్తున్నా. అలాంటి బ్రతికిన ఫ్రెండ్స్. నేను పడని కష్టం లేదు, పడని వ్యధ లేదు. అసలు ఎన్ని కష్టాలు పడ్డానో అనేది ఆ భగవంతుడు ఉన్నాడో లేదో మా తల్లి తోడు చెప్తున్నాను ఫ్రెండ్స్.
నేర్చుకున్నదైతే ఒక్కటే ఫ్రెండ్స్, పిల్లలకైతే పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేయకముందు ఆడపిల్లలకు అన్ని పనులు నేర్పండి. అన్ని పనులు నేర్పితే ఏందంటే బయటికి అత్తగారింటికి ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలొచ్చినా ఆళ్ళు ఫేస్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, బ్రతికేటట్టు మీరు నేర్పించండి. నేనైతే ఇదే చెప్పగలను. ఎందుకంటే ప్రతీది పేరెంట్స్ అనేది నేర్పాలి. మా పేరెంట్స్ నాకైతే ఇలాంటివైతే నేర్పలేదు. వంట పనులు ఇలాంటివి నేర్పలేదు. స్టడీ ఇవే ఉండేది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇంట్లో ఫ్యామిలీలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేను చదువు మీదనే ఉండేది. నా కాన్సంట్రేషన్ మొత్తం స్టడీయే. మొత్తం 24ల మినిమమ్ ఎన్ని గంటలు పడి చదువుతూనే ఉండేది. చదువుతో పాటు ఇవి కూడా నేర్పండి. ఇదైతే నేను తొందరగా నేర్చుకోగలను. నాకెవ్వరు నేర్పియలే. నేనే గరిటె పట్టినా, నేనే వంట స్టార్ట్ చేసినా చేసేస్తాను. అలా అన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తూనే ఉంటా అన్నట్టు. అట్లా మీరు కూడా పిల్లలకి అన్నీ నేర్పండి అని నేను ఇది ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇది తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అనాథనైనా ఏమైనా ఏదో ఏమో కానీ ఒక్కటైతే బల్లగుద్ది చెప్పగలను ఫ్రెండ్స్. ముక్కుసూటిగా చెప్పగలను. అత్తమామలకు చేసిన, తల్లిదండ్రికి చేసిన, కుటుంబంలో బాధ్యతలు ఏదేది చేయాలా అన్ని బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకున్న అక్క పిల్లలను చూసుకున్న, అన్న పిల్లలను చూసుకున్న, అక్కడ ఇక్కడ ఎక్కడ నేనైతే ఎన్ని చేయాలో అది చేసిన. ఎన్ని పుణ్యాలు చేశాను. అన్ని పాపాలే తాకినాయి కానీ పుణ్యం అయితే ఏనాడు చూడలే. ఇంకా ఎట్లా తెలుసా, ఒక దరిద్రపు కొట్టు ఏమంటారు దాన్ని, నష్టజాతకురాలు లాంటి జీవితమే బ్రతికినా కానీ నేను చేసిన పుణ్యాలకు అది కర్మ ఏ రకంగా అంటే పాపకర్మ అనేది లెక్కనే నాకు అయింది కానీ పుణ్య ఫలితం అయితే నేను ఏనాడు పొందుకోలే. ఇదైతే 100% నేను చేసింది అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఈగోతోని ఒప్పుకోకపోవచ్చు. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒక్కటే, భగవంతుడు దీనికి సాక్ష్యం. అంతే 100%. నేను ఎన్ని చేయాలా ఎందుకు చెప్తున్నానంటే చేయాలి, అత్తమామలకు చేయాలి, తల్లిదండ్రులకు చేయాలి, అందరికీ చేయాలి, చూడాలి. కానీ అదేవిధంగా అత్తమామలు అందరూ కూడా ఆడపిల్లలను వాళ్ళ ఇంటి బిడ్డలుగా చూడాలి. ఇది నేను చెప్పేది. ప్రతి ఆడపిల్లలకు అన్నీ నేర్పాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను.